Hi, good evening. In this part, we will cover the key elements. That means the characteristic features of good governance, the characteristic features of good governance, సుపరిపాలన యొక్క 8 అంశాలు, ముఖ్యమైన అంశాలు 8 అంశాలు ఏవి. So that is the sub part. And the second one is what are the references of good governance, what are the references and what are the initiatives, and what are the challenges of good governance, and what is the need of an hour. So in this part we will cover all these topics. So the first one is what are the key elements of good governance, what are the characteristic features of good governance. The very first one is the participatory role, participatory approach. It implies the freedom of expression and freedom of association. So freedom of expression and freedom of association. That means all stakeholders, all shall be participated equally. So their participation should be there. Who are they? Men, women, transgenders, vulnerable communities, backward communities, minorities. So all stakeholders shall be participated in this type of good governance. So a good governance means a participatory approach shall be there. అంటే అందరూ భాగస్వామ్యులుగా ఉండాలి. పార్టిసిపేటరీ అప్రోచ్. దట్ మీన్స్ మహిళలు ఉండాలి, పురుషులు ఉండాలి, ట్రాన్స్జెండర్స్ ఉండాలి, వల్నరబుల్ నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళు ఉండాలి, వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉండాలి, మైనారిటీలు ఉండాలి. అందరూ ఈ యొక్క సుపరిపాలనలో భాగస్వామ్యులై ఉండాలి. అది ఒక ముఖ్యమైన అంశం. 8 అంశాల్లో అతి ముఖ్యమైన అంశం ఏమంటే అందరి యొక్క భాగస్వామ్యం ఉండాలి, అందరూ పాల్గొనాలి, అందరూ ఈ యొక్క సుపరిపాలనలో పాల్గొనాలి, ఎవరు పాల్గొనకుండా ఉండకూడదు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. అంటే స్వేచ్ఛ ఉంటుంది, పాల్గొనే స్వేచ్ఛను కల్పించాలన్నమాట. సుపరిపాలన అనేది వ్యక్తుల పాల్గొనే అంశాన్ని పరిగణించాలి, ఆ స్వేచ్ఛను కల్పించాలి. దట్ ఈస్ పార్టిసిపేట్. సెకండ్ వన్ ఈజ్ నోన్ యాజ్ రూల్ ఆఫ్ లా. known as rule of law. The rule of law shall be implemented impartially, particularly on human rights. The rule of law shall be implemented impartially. So ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఇంపార్షియల్గా దీన్ని రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది ఐస్ ఆఫ్ లా. ఒక వర్గానికి అనుకూలంగా మరొక వర్గానికి అననుకూలంగా ఉండడం కాకుండా అందరికీ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ లా. కాబట్టి ఒక చట్టాన్ని చేస్తే ఆ చట్టము అందరికీ, అంతేగాని కొందరికి కాదు, అందరికీ అందుబాటులో చట్టాన్ని, ఈ నియమావళిను రూపొందించాలి. ముఖ్యంగా మానవ హక్కుల మీద దీని ప్రభావం ఎక్కువగా చూపుతుంది. కాబట్టి మానవ హక్కుల పరిరక్షణే సుపరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశం. మానవ హక్కుల పరిరక్షణ, స్వేచ్ఛ, ఇది తప్పనిసరిగా అమలు పరుస్తుంది సుపరిపాలన. సో సుపరిపాలన ఉండే దేశంలో మానవ హక్కులు పరిరక్షించబడతాయి అని అర్థం. మానవ హక్కుల ఉల్లంఘన జరగదు అని అర్థం అన్నమాట. అదేవిధంగా స్వేచ్ఛ ఉంటుంది, ప్రజలకు, వ్యక్తులకు స్వేచ్ఛ అనేది ఉంటుంది అనేది రూల్ ఆఫ్ లా అన్నమాట. సో వితౌట్ రూల్ ఆఫ్ లా ది పొలిటిక్స్ విల్ ఫాలో ది ప్రిన్సిపల్ మత్స్య న్యాయ, ది గేమ్ ఆఫ్ ఫిష్ అంటాం. అంటే చేపల్లో ఉండే గేమ్ ఏంటి? మత్స్య న్యాయము అంటే చేపల్లో ఉండే నీతి ఏమిటి? ది స్ట్రాంగ్ విల్ ప్రివైల్ అపాన్ ద వీక్. అంటే బలవంతమైన చేప బలహీనమైన చేపను తినేస్తుంది. పెద్ద చేపను చిన్న చేపను తినేస్తుంది. అంటే బలమైన చేప బలహీనమైన చేపను తినేస్తుంది, దాని మీద దాడి చేస్తుంది అని అర్థం. కాబట్టి
రూల్ ఆఫ్ లా కానీ అమలు పరచకపోతే మత్స్య న్యాయం ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు బలవంతులు బలహీనుల్ని దాడి చేసి వాళ్ళని నాశనం చేసేదానికి ఉంటుందన్నమాట వ్యవస్థ. కాబట్టి రూల్ ఆఫ్ లా ఇంపార్షియల్గా, సో ఎటువంటి పార్షియాలిటీ లేకుండా తప్పనిసరిగా సమన్యాయంతో పరిపాలించాలనేది రెండవ అంశం సుపరిపాలన. మూడవది కాన్సెన్సస్ ఓరియంటెడ్. కాన్సెన్సస్, ఏమా కాన్సెన్సస్? సమ్మతమైనది, అందరి ఆమోదయోగ్యముతో, అందరి సమ్మతముతో. డిఫరెంట్ ఇంట్రెస్ట్ టు మీట్ ద బ్రాడ్ కాన్సెన్సస్ on the best interests of the community. That means a common minimum can be ensured by everyone which cannot be detrimental to anyone. అందరూ కలిసి a common minimum, కనీస అవసరాలు అనేది ప్రజలందరికీ వచ్చేట్లుగా అందరూ కలిసి దానికి పాటుపడాలి. కనీస అవసరాలు నీడ్స్, నాట్ కంఫర్ట్స్, నీడ్స్, మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అంటాం. కనీస అవసరాలు, కూడు గుడ్డ, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ కనీస అవసరాలు అన్నమాట. కామన్ మినిమం క్యాన్ బి ఎన్ష్యూర్డ్. ఫుడ్, క్లాతింగ్, షెల్టర్. దిస్ ఈస్ నథింగ్ బట్ కామన్ మినిమం. It can be ensured by everyone which cannot be detrimental to anyone. So that is known as consensus oriented. ఇది మూడవ అంశం. సుపరిపాలనలో ఇది తప్పనిసరిగా కనీస అవసరాలకు లోటు లేకుండా కాపాడాలి సుపరిపాలన ఉండే దేశం అన్నమాట. దెన్ నాలుగవ అంశం ఈక్విటీ అండ్ ఇంక్లూజన్. సో ఇట్ విల్ ఎన్ష్యూర్ ది ఈక్విటబుల్ సొసైటీ. అందరూ సమాన భాగస్వామ్యంతో, సమన్యాయముతో ఉండాలి సుపరిపాలన. అంటే అందరి యొక్క భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలి అని. పార్టిసిపేటరీలో ఎలాగంటామో ఇక్కడ కూడా ఈక్విటీ, ప్రతి ఒక్కరూ ఈక్వల్ షేర్ లాగా అన్నమాట. కాబట్టి నేను ఎక్కువ ఇతను తక్కువ అనేది కాకుండా ఒక పరిపాలనలో అందరూ ఏకెంత విలువ ఉందో బీకి అంతే విలువ ఉండేట్లుగా ఈక్విటీ హ్యాస్ టు బి ensured. That means it will ensure equitable society. ఒక సమాజ స్థాపన జరగాలి, ఒక నవ సమాజ స్థాపన జరగాలి. దట్ ఈస్ ఈక్విటీ. అండ్ inclusiveness means the vulnerable communities shall not be excluded from the mainstream. The vulnerable communities shall not be excluded from the mainstream. They shall be included in the మెయిన్ స్ట్రీమ్. సో మెయిన్ స్ట్రీమ్లో సుపరిపాలనలో అన్ని ప్రధానమైన అంశాలలోనూ, అన్ని ప్రధానమైన నిర్ణయాలలోనూ తప్పనిసరిగా అన్ని ప్రధాన అంశాలలోనూ, అన్ని ప్రధానమైన వాటిలోనూ ఈ యొక్క వల్నరబుల్ కమ్యూనిటీస్ అంటే నిస్సహాయంగా ఉండే వర్గాలన్నమాట. నిస్సహాయంగా ఉండే వర్గాలు, కాబట్టి అణగారిన వర్గాలు, వాళ్ళందరూ ఈ యొక్క సమాజ స్థాపనకు పాటుపడే మెయిన్ పాత్వేలో వాళ్ళందరూ ఇంక్లూడ్ కావాలి. వాళ్ళందరూ తప్పనిసరిగా ఇంక్లూడ్ అయి పరిపాలన జరగాలనే కానీ వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసి పరిపాలన జరగకూడదు. దే షల్ నాట్ బి ఎక్స్క్లూడెడ్, దే షల్ బి ఇంక్లూడెడ్. దట్ ఈస్ నోన్ యాజ్ ఈక్విటీ అండ్ ఇన్క్లూషన్. దట్ ఈస్ ఫోర్త్ కీ ఎలిమెంట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఐదవది దట్ ఈస్ నోన్ యాజ్ అకౌంటబిలిటీ. జవాబుదారీతనం అంటే గవర్నమెంటు సిటిజన్కి ఒక జవాబుదారీతనంతో వ్యవహరించాలి. అంటే ఒక సిటిజన్ ఒక పిటిషన్ ఇచ్చాడు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు, దానికి ప్రభుత్వము బాధ్యత వహించి జవాబుదారీతనంతో అతనికి సమాధానం చెప్పాలి, ఆ గ్రీవెన్స్ను అడ్రస్ చేయాలి. సో redressal of grievances or representations, for the redressal of grievances or the representation, so government shall be accountable to public. G2C mechanism, G2C, government to citizen, because minimum standard of living, food, clothing, minimum standard of living, health, education, so these are the things. So government shall be accountable to citizen. So that is known as accountability, jawabdaritanam. Then effectivity and efficiency. What is effectivity? What is efficiency? Effectivity is doing right things. Efficiency is doing the things right. అన్ని పనులు
మంచిగా చేయడము, డూయింగ్ రైట్ థింగ్స్, అన్ని మంచి పనులు చేయాలి అనేది ఎఫెక్టివిటీ. ఎఫిషియన్సీ అంటే డూయింగ్ ద థింగ్స్ రైట్, చేసే పనులన్నీ కరెక్ట్గా ఉండాలి అనేది ఎఫిషియన్సీ. దట్ మీన్స్ న్యాచురల్ రిసోర్సెస్ are to be managed, all the natural resources have to be managed most effectively and efficiently to give the excellent output. ప్రకృతి వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ సరైన పద్ధతిలో దాన్ని వినియోగించుకుంటే అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది, దాని యొక్క ఫలితము అద్వితీయంగా ఉంటుంది, అద్భుతమైన, అమోఘమైన, ఆకర్షణీయమైన ఫలితము లభిస్తుందన్నమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఎఫెక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ. దెన్ నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, ఓపెన్నెస్. దట్ మీన్స్ వాట్ ఎవర్ ద డెసిషన్స్ టేకన్ బై గవర్నమెంట్, ఇట్ షాల్ బి విజిబుల్, tangible, available, accessible, affordable to the public. So whatever the decisions, that means it has to be kept in the websites, it has to be kept in the channels, it has to be kept in the public domain, whatever the decisions. That means a highly transparent administration is required. That means ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, జీవోలు, ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అవన్నీ వెబ్సైట్లో మనం పెట్టేయగలిగితే ప్రజలందరికీ ఆ సమాచారము లభ్యతలో ఉండాలి, ప్రజలందరికీ ఆ సమాచారం అవైలబుల్గా ఉండాలి, ఆ సమాచారాన్ని పొందేందుకు వీలుగా ఉండాలి, యాక్సెసిబిలిటీ, ఆ సమాచారం తీసుకునేందుకు అఫోర్డబిలిటీ కూడా ఉండాలి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శక. దెన్ రెస్పాన్సివ్నెస్, ది 8th కీ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ రెస్పాన్సివ్నెస్. సో వెంటనే ఒక టైం బౌండ్ మేనర్లో, ఒక టైం లిమిట్లో, ఒక కాల నిర్ణయం మేరకు, ఒక కాల నిర్ణయ పట్టిక మేరకు ఇంత సమయములో ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రాసెస్ విల్ సర్వ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్. కాబట్టి దాన్ని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటాం. అంటే ప్రభుత్వం ఇచ్చే సేవలు ఒక నిర్దిష్ట కాల పరిమితికి లోనై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, భూమికి సంబంధించిన 1B కావాలి అంటే మీ సేవలో అప్లై చేస్తే 1B ఇమీడియట్గా 15 నిమిషాల్లో వచ్చేస్తుంది. అది దానికి ఉన్న సమయ పట్టిక అన్నమాట. అంటే నిర్దిష్ట కాల పరిమితి దానికి 15 నిమిషాల్లో అతనికి ఆ కాపీ వచ్చేస్తుంది. అది కేటగిరీ ఏ సర్వీస్ అనమాట. కేటగిరీ బి సర్వీస్ ఉంది అనుకోండి, మ్యుటేషన్ చేయాలి, ఒక సర్టిఫికేట్ కావాలి, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, పర్మనెంట్ సర్టిఫికేట్, దానికి 15 రోజులని, 30 రోజులని, వారం రోజులని ఇట్లా కాల పరిమితి ఉంటుంది ఆ సర్వీస్కి. ఆ కాల పరిమితి లోపల ప్రభుత్వం అందించే సేవను సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటాం, SLA. కాబట్టి రెస్పాన్సివ్నెస్ అనేది తప్పనిసరిగా ఉండాలి, నాన్ రెస్పాండర్గా ఉండకూడదు. అంటే ఒక పిటిషన్ పెట్టిన ప్రభుత్వం ఏం పట్టనట్టుగా వ్యవహరించకూడదు, దానికి రెస్పాన్స్ అనేది చూపించాలి, గుడ్ రెస్పాన్స్ ఉండాలి. మోడరేట్ రెస్పాన్స్ కంటే గుడ్ రెస్పాన్స్ ఉండాలి, అంతేగాని నాన్ రెస్పాన్స్ అనేది కాదనమాట. కాబట్టి తప్పనిసరిగా నో రెస్పాన్స్ కాదు, గుడ్ రెస్పాన్స్ కంటే ఎక్సలెంట్ రెస్పాన్స్, ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఉండాలి. అదే సుపరిపాలన. సుపరిపాలన అంటే సులభంగా, వేగంగా, సులభంగా సేవలు ఉండాలి, వేగంగా సేవలు ఉండాలి. దీస్ ఆర్ ద 8 ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. దెన్ వాట్ ఆర్ ద రెఫరెన్సెస్? ఈ గుడ్ గవర్నెన్స్ రావడానికి రెఫరెన్స్ ఏంటి? మనకు ప్రాచీన కాలం నుండి చూస్తే దెర్ ఆర్ సమ్ రెఫరెన్సెస్. వన్ ఈజ్ భగవద్గీత. సో భగవద్గీత టీచెస్ ఆల్ ఆఫ్ us ది సెల్ఫ్ రియలైజేషన్, డ్యూటీ మైండెడ్నెస్, ఇన్క్లూజివ్నెస్, గుడ్ గవర్నెన్స్, అకౌంటబిలిటీ. భగవద్గీత వల్ల మనం ఇన్ని నియమాలు నేర్చుకున్నాం. కాబట్టి నీతి, న్యాయము, ధర్మము, ఆత్మవిమర్శ, సుపరిపాలన, అందరి భాగస్వామ్యము, డ్యూటీ మైండెడ్నెస్ అంటే చేసే పనిలో పూర్తిగా కేంద్రీకృతమై అకుంఠిత దీక్షతో, అవిరళ కృషితో, అవిశ్రాంత శ్రమతో ఆ పని చేయడం. సో అది డ్యూటీ మైండెడ్నెస్ అనమాట. ఇది భగవద్గీత వల్ల నేర్చుకున్నాం. సుపరిపాలనలో ఉండే అంశాలన్నీ భగవద్గీత నుంచి వచ్చింది. రెండవది కౌటిల్యాస్ అర్థశాస్త్ర డీల్స్ విత్ వెల్ఫేర్, సంక్షేమాన్ని చూపిస్తుంది. సో వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ గుడ్ గవర్నెన్స్.
క్షేమం, ప్రజల యొక్క సంక్షేమం. కాబట్టి ఇది కౌటిల్యుని అర్థశాస్త్రంలో తెలుస్తుందన్నమాట. మూడవది మహాత్మా గాంధీ చెప్పిన కొటేషన్, ఆఫ్టర్ అటైనింగ్ స్వరాజ్ టు మై కంట్రీ వీ నీడ్ టు హ్యావ్ సురాజ్. నా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు సుపరిపాలన కావాలి. కాబట్టి అది ఒక రెఫరెన్స్ మనకు. మహాత్మా గాంధీ ఒక పర్సనాలిటీ, మహాత్మా గాంధీ అనే పర్సనాలిటీ ఒక రెఫరెన్స్. దెన్ ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అదొక రెఫరెన్స్ మనకు గుడ్ గవర్నెన్స్. ప్రియాంబుల్, ఇండియా ఈస్ ఎ సావరెన్ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. భారతదేశము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక సంక్షేమ రాజ్యము. కాబట్టి దీనివల్ల ఏం తెలుస్తుంది మనకు? ఇన్క్లూజివ్నెస్ తెలుస్తుంది, వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ తెలుస్తుంది, రూల్ ఆఫ్ లా తెలుస్తుంది, ఈక్విటీ తెలుస్తుంది, ఇన్క్లూజివ్నెస్ తెలుస్తుంది, ట్రాన్స్పరెన్సీ తెలుస్తుంది. ఇన్ని రకాలు తెలుస్తుంది ఆ యొక్క పీఠికలో, రాజ్యాంగపు పీఠిక ద్వారా, ప్రియాంబుల్ ద్వారా. అదొక బెస్ట్ రెఫరెన్స్ మనకు గుడ్ గవర్నెన్స్. దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు. ఐక్యరాజ్య సమితి 17 లక్ష్యాలను ఏర్పరచుకుంది. 17 లక్ష్యాలు, నో పావర్టీ అని, జీరో హంగర్ అని, దెన్ హెల్త్ ఫర్ ఆల్ అని, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని, ఇట్లా మొత్తం 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏర్పాటు చేసింది ఐక్యరాజ్య సమితి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎన్నవి? 17, 17. ఎవరు రూపొందించారు? ఐక్యరాజ్య సమితి. దాని కాలపరిమితి ఏంటి? 2030 నాటికి. ఎందుకంటే ఇంతకుముందు MDG పెట్టారు ఐక్యరాజ్య సమితి, మిలీనియం డెవలప్మెంట్ గోల్. అవి 8 ఉన్నాయి, ఇప్పుడు 17 అయినాయి అన్నమాట. దాంట్లో అన్నీ అచీవ్ చేయాలి. అంటే ఆకలి లేని సామ్రాజ్యం సృష్టించాలి, నో హంగర్, నో పావర్టీ, ఎడ్యుకేషన్ అందరికీ ఉండాలి, హెల్త్ అందరికీ ఉండాలి, ఇట్లా అనమాట స్టాండర్డ్స్. ప్రపంచంలో 193 దేశాలు దీన్ని అచీవ్ చేయాలి. దాంట్లో 16వ సుస్థిర అభివృద్ధి లక్ష్యము ఇంప్రూవ్మెంట్ ఇన్ గవర్నెన్స్. కాబట్టి ఇంప్రూవ్మెంట్ గవర్నెన్స్లో, సుపరిపాలనలో అభివృద్ధి నిరంతరము జరుగుతూ ఉండాలి, మార్పు నిరంతరము జరుగుతూ ఉండాలి, వేగంగా సులభంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. కాబట్టి ఇంక్లూజివ్నెస్ని తెలుపుతుంది, వెల్ఫేర్ని తెలుపుతుంది, ఎఫెక్టివిటీని తెలుపుతుంది, ఎఫిషియన్సీని తెలుపుతుంది అన్నమాట. SDG 16 ఇంప్రూవ్మెంట్ ఇన్ గవర్నెన్స్. Then Kofi Annan, the then Secretary General, has revealed that good governance is the tool for education and economic well-being. కాబట్టి విద్యకు అస్త్రం ఏది అంటే గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన. కాబట్టి సుపరిపాలన ఉంటే మనము విద్యను సంపూర్ణంగా 100% అచీవ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ 100% ఎడ్యుకేటెడ్ కంట్రీ చేయొచ్చు. సుపరిపాలన వల్ల కంట్రీ 100% ఎడ్యుకేషన్, 100% లిటరేట్ కంట్రీ అవుతుంది. ఎకనామిక్ వెల్బీయింగ్, ఆర్థిక పరిపుష్టి అనేది ఎకనామిక్ వెల్బీయింగ్, ఆర్థిక పరిపుష్టిత, అందరికీ బాగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండేట్లుగా గుడ్ గవర్నెన్స్ దాన్ని సాధిస్తుంది అనేది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ రెఫరెన్సెస్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్. దెన్ ఇనిషియేటివ్స్. వాట్ ఆర్ ది ఇనిషియేటివ్స్ ఆఫ్ దీస్ గుడ్ గవర్నెన్స్? ఏమేమి ఇనిషియేటివ్స్ తెచ్చారు? వన్ ఈజ్ RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఫ్రీడమ్ హ్యాస్ బికమ్ ద రైట్. ఒకప్పుడు సమాచార స్వేచ్ఛ ఉండేది, స్వేచ్ఛా చట్టం. ఇప్పుడు సమాచార హక్కు అయింది. ఎవరు సమాచారానికి ఓనర్ అంటే పబ్లిక్. కాబట్టి పబ్లిక్ సమాచారాన్ని పొందేందుకు అవకాశాన్ని కల్పించాలి. దట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, ICCPR, ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. సో దీంట్లో సెక్షన్ 19, ICCPR సెక్షన్ 19 ensures the availability of information, right to information for all citizens. కాబట్టి అందరి వ్యక్తులకు సమాచారం లభ్యమయ్యేట్లుగా, అందుబాటులో ఉండేట్లుగా చేయడం సెక్షన్ 19 ICCPR యొక్క ముఖ్య ఉద్దేశం. ఇట్ ఎన్ష్యూర్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. పారదర్శకత ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ సమాచార హక్కు చట్టం, RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గుడ్ గవర్నెన్స్. సెకండ్ వన్ ఈజ్ e-governance, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. బ్యాడ్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, e-governance, E2 గవర్నెన్స్. ఇది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ గవర్నెన్స్. బ్యాడ్ గవర్నెన్స్ అట్టడుగు స్థాయిలో సరిగ్గా ఉండదు, జవాబుదారీతనం ఉండదు, స్వేచ్ఛ ఉండదు, పారదర్శకత ఉండదు, రూల్ ఆఫ్ లా ఉండదు, ఏమీ ఉండదు. అది బ్యాడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ అంటే
ఇవన్నీ ఉంటాయి. ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే ఎన్ఈజీపీ ఏర్పాటు చేశారు, నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్, నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ NEGP. This NEGP ensures the availability, the accessibility of all services to citizens. కాబట్టి NEGP వలన ప్రభుత్వం నుండి దొరికే సేవలన్నీ ప్రజలకు లభ్యమయ్యేట్లుగా చూడాలి. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ నోన్ యాజ్ ఈ-గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. దెన్ ప్రగతి, ప్రగతి ఈజ్ నథింగ్ బట్ దిస్ progressive achievement and progressive administration in a time bound plan, in a time bound manner, in a time bound implementation, progressive administration in a time bound implementation is pragati. Then digital India ensures this good governance. Then MCA 21, Ministry of Corporate Affairs, providing accessibility, affordability to all corporate entities. MCA, Ministry of Corporate Affairs. These Pragati, Digital India, MCA 21, all these will actually pushes the services in a speedy manner, effective delivery, efficient delivery, very fast delivery. That means minimum government, maximum governance. So that is second initiative, that is e-governance. The third one is reforms in criminal justice, That means central government has scrapped 1,500 obsolete laws, which ensures a lot of accountability and transparency. కేంద్ర ప్రభుత్వము మొత్తం 1500 చట్టాలను, పురాతన చట్టాలు, అవి పెద్దగా ఇప్పుడు ప్రభుత్వంకి ఉపయోగపడవు, ప్రజలకు ఉపయోగపడనివి, దాన్ని మార్పు చేయాలి కాబట్టి ఒక 1500 చట్టాలను రద్దు చేశారనమాట. సో దానివల్ల ఏమైంది, చాలా పారదర్శకత వచ్చింది, జవాబుదారితనం వచ్చింది. అంటే సో దీనివల్ల ఏమంటే మొత్తం పారదర్శకత, జవాబుదారితనము అనేది ఉంటుంది ఆ వెబ్సైట్లో. దెన్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ జస్టిస్, కాబట్టి క్రిమినల్ న్యాయంలో చాలా సంస్కరణలు తీసుకొని వచ్చారు. క్రిమినల్ చట్టాల్లో చాలా యాక్ట్స్కి సవరణలు తీసుకొని వచ్చి ప్రజలకు మెరుగైన న్యాయము, చట్టాన్ని అందించగలిగినారనమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ రిఫార్మ్స్ ఇన్ జస్టిస్, లీగల్ జస్టిస్. Then decentralization. What is decentralization? Planning Commission will be at the center. So Planning Commission will be replaced by Niti Aayog, National Institute of Transforming India, Niti Aayog, which will usher the needs of cooperative federalism. అంటే ప్లానింగ్ కమిషన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్, ఇది డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ నీతి ఆయోగ్. కాబట్టి అన్ని రాష్ట్రాలకు డెవల్యూషన్ ఆఫ్ పవర్స్, ఈ కేంద్రం నుంచి వచ్చే వాటా కూడా 32 నుంచి 42%, 32 to 42% డెవల్యూషన్ ఆఫ్ దిస్ ట్యాక్సెస్, ఇవన్నీ కూడా తీసుకొని రాగలిగింది నీతి ఆయోగ్. దట్ ఈస్ నోన్ యాజ్ డీసెంట్రలైజేషన్. దెన్ మోడల్ పోలీస్ యాక్ట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ రైట్ ఫ్రమ్ 2015. That means FIR, First Information Report, as per Section 154 CRPC. అంటే ఏదైనా నేరం జరిగితే పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ యొక్క FIR ఇవ్వమని అడగాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ యాజ్ పర్ సెక్షన్ 154 CRPC. కాగ్నిజబుల్ అఫెన్సెస్లో, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో 155 CRPC ప్రకారం FIR నమోదు చేయాలి. ఒకవేళ వాళ్ళు ఎవరైనా FIR నమోదు చేయకపోతే డిస్ట్రిక్ట్ మన ఎస్పీ గారికి తెలియజేసి అక్కడి నుంచి కూడా FIR పొందొచ్చు అనమాట. అక్కడి నుంచి కూడా మనం FIR పొందేందుకు ఒక సబ్ క్లాస్ని ఏర్పాటు చేశారు. సో అదేవిధంగా FIR అంటాం, ఎలక్ట్రానిక్ FIRని కూడా తీసుకొని వచ్చారు. కాబట్టి దీస్ ఆర్ ది చేంజెస్ ఇన్ మోడల్ పోలీస్ యాక్ట్. దెన్ ADP, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఆస్పైర్ టు ఇన్స్పైర్ బిఫోర్ వి ఎక్స్పైర్ అని. ADP అంటే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ భారతదేశంలో ది నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ 734, 734 జిల్లాలు ఉన్నాయి. దాంట్లో 118 జిల్లాలు, 118 districts are backward districts across all the states and union territories. So the number of districts are 115. 2018లో 115 జిల్లాలు, 115 districts
ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని గుర్తించారు. గుర్తించి ఏం చేస్తున్నారు? ఏడీపీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ ఏడీపీ? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. టు ఇంప్రూవ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, టు ఇంప్రూవ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. కాబట్టి ప్రజల్లో మెరుగైన సేవా సౌకర్యాలను కల్పించి ప్రజల యొక్క జీవన శైలి మెరుగుపరచాలి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి. దానివల్ల ఏమవుతుందంటే ఎస్డిజి మనము అచీవ్ చేయగలం. 17 నిర్దిష్ట లక్ష్యాలు ఐక్యరాజ్య సమితి పెట్టింది, అచీవ్ చేయగలం, లేకపోతే అచీవ్ చేయలేం. ఈ 115 జిల్లాల మీద కాన్సన్ట్రేట్ చేసి మనకు టైం బౌండ్ మేనర్లో మనము ప్రజల్లో మెరుగైన శైలి, మానవ అభివృద్ధి సూచికలు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండైసెస్, అభివృద్ధి అంటే రోడ్లు నిర్మాణాలే కాదు, మానవ అభివృద్ధి కూడా. ఇన్ఫెంట్ మోర్టాలిటీ తగ్గించాలి, మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించాలి, అండర్ నరిష్డ్ చిల్డ్రన్ తక్కువగా ఉండాలి, అదేవిధంగా మిగతా హెల్త్ ఫర్ ఆల్ అందరికీ ఉండాలి. సో ఇట్లా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ఉండాలి, ఇటువంటివి అనమాట. కాబట్టి ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఆహారం అందరికీ దొరకాలి. ఫుడ్, న్యూట్రిషన్, పౌష్టికాహారం దొరకాలి. న్యూట్రిషియస్ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్ దొరకాలి. ప్రతిరోజు ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 2000 కెలోరీల ఆహారం దొరికేట్లుగా చూడాలి. 2100, 2400 కెలోరీల ఆహారం దొరికేట్లుగా చూడడం. ఫుడ్ అండ్ న్యూట్రిషన్. డెఫిషియన్సీ ఉండకూడదు, ఆహార కొరత వలన డెఫిషియన్సీ డిసీజెస్ ఉండకూడదు. ఎడ్యుకేషన్, సో ఇప్పుడు మనకు 70% లిటరసీ ఉంటే కొన్ని రాష్ట్రాల్లో 65%, 66%, అది 100%కి తీసుకొని పోవాలి. ఎడ్యుకేషన్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఉండాలి. కాబట్టి ఎడ్యుకేషన్ని 100% ఇంప్రూవ్ చేయాలి. దెన్ అగ్రికల్చర్, వ్యవసాయంలో ఉత్పాదకత పెంచాలి, అంటే ప్రొడక్టివిటీ పెంచాలి, ప్రొడక్షన్ని పెంచాలి. కాబట్టి ఉత్పాదకత పెంచాలి, ఉత్పత్తిని పెంచాలి. మనం ఒక హెక్టేర్కి ఎన్ని కిలోలు పండిస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. చైనా లాంటి దేశాలు ఎక్కువగా పండిస్తున్నాయి, మనం తక్కువగా పండిస్తున్నాం. కాబట్టి మనం ప్రొడక్టివిటీని పెంచాలి, హై ఈల్డింగ్ వెరైటీకి వెళ్ళాలి. సో దట్ ఈస్ నోన్ as అగ్రికల్చర్. ఇరిగేషన్, అవైలబిలిటీ ఆఫ్ అష్యూర్డ్ ఇరిగేషన్ కల్పించాలి, పంటలన్నిటికీ ఇరిగేషన్ సోర్సెస్ కల్పించాలి. కాబట్టి ఆ విధంగా పంటలు బాగా అభివృద్ధి చెందాలి, ప్రైమరీ సెక్టర్ బాగా అభివృద్ధి చెందాలి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అదర్ లోకల్ పర్సన్స్ ఉంటారో బిలో పావర్టీ లైన్, వాళ్ళందరినీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడము, ఆ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి పొదుపు చేయడము, సేవింగ్స్ చేయడము, ఆ సేవింగ్స్తో లోన్లు పొందొచ్చు బ్యాంకుల దగ్గర నుంచి, ఆ సేవింగ్స్ చూపించి, ఇట్లా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మెథడాలజీకి వెళ్ళాలి. దెన్ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యం అభివృద్ధి చేసుకోవాలి. ఉండేవాళ్ళు, చదువుయేవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ నైపుణ్యాన్ని బాగా కంటిన్యూస్గా స్కిల్ని అప్డేట్ చేసుకుంటూ పోవాలి. లీడర్షిప్ స్కిల్ అని, డిజిటల్ స్కిల్ అని, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్ అని, టెక్నికల్ స్కిల్ అని, దెన్ అడాప్టబిలిటీ స్కిల్ అని, డేటా లిటరేట్ స్కిల్ అని, రకరకాల స్కిల్స్ని మనము డెవలప్, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, ఫౌండేషనల్ స్కిల్స్ అని, లైఫ్ స్కిల్స్ అని, లాంగ్వేజ్ స్కిల్స్ అని, సాఫ్ట్ స్కిల్స్ అని, అన్ని రకాల లైఫ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ కానీ చేసుకుంటే ఏడీపీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది గుడ్ గవర్నెన్స్ వల్ల సాధ్యం అన్నమాట. దెన్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్, ఇది ఒక ఇనిషియేటివ్. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ చూస్తే 2016లో మనకు 111వ స్థానం వచ్చింది భారతదేశానికి, 111వ స్థానం. సో ఇప్పుడు మనకు బెస్ట్ స్టేట్ ఏది గుడ్ గవర్నెన్స్లో అంటే తమిళనాడు స్టేటు బెస్ట్ స్టేట్ అనమాట. సెకండ్ మహారాష్ట్ర, 3 కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కి 5వ స్థానం వచ్చింది గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో ఇప్పుడు. అదేవిధంగా ప్రపంచం మొత్తం డెమోక్రసీ ఇండెక్స్ చూస్తే హైలీ డెమోక్రటిక్ కంట్రీసు నార్వే, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఇవన్నీ హైలీ డెమోక్రటిక్ కంట్రీస్. 9 స్కోర్ వచ్చిందనమాట, 9.7, 9.6 అలా వచ్చాయి. కంట్రీస్ 4 టైప్స్: హై డెమోక్రటిక్ కంట్రీస్, హైలీ డెమోక్రటిక్. 2 ఫ్లాడ్ డెమోక్రసీ, అంత 100% డెమోక్రసీ కాదు, ఫ్లా డెమోక్రసీ. 3వది హైబ్రిడ్ వెరైటీ. 4వది అథారిటేరియన్లు, అంటే నిరంకుశ పరిపాలన అని, బ్యాడ్ గవర్నెన్స్. ఇట్లా 4 రకాలు. కాబట్టి స్కోర్ని బట్టి చూస్తే డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్ హైలీ డెమోక్రటిక్. ఇండియాకు కూడా ఇంకా రీచ్ కావాలి, ఇంకా ఇండియా ర్యాంక్ కూడా వెళ్ళాలి. ఫ్లా డెమోక్రసీ నుంచి హైలీ డెమోక్రటిక్గా వెళ్ళాలి ఇండియా. కాబట్టి ఇది గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. ఇవన్నీ కూడా
ఇనిషియేటివ్స్ అనమాట. ఈ ఇనిషియేటివ్స్ వల్ల మన స్కోర్ ఎక్కడుందని తెలుస్తుంది, మనం ఏం చేయాలని తెలుస్తుంది. దెన్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ బిఫోర్ దిస్ గుడ్ గవర్నెన్స్? ఛాలెంజెస్ చూస్తే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడీఆర్ అనే సంస్థ క్రిమినలైజేషన్ మీద ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు. 2019 లోక్సభలో 43% మన పార్లమెంట్ సభ్యులు 43% పార్లమెంట్ సభ్యుల పైన నేరారోపణలు ఉన్నాయి అని, క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి, కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఇట్ హ్యాస్ ఇట్స్ బెయిన్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది పబ్లిక్ ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్ అండ్ గవర్నెన్స్. కాబట్టి సుపరిపాలన మీద, పాలసీలు ఏర్పాటు చేసేదాని మీద దీని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంత పర్సంటేజ్ ఉంటే 43% అంటే నియర్లీ 50% ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ఇట్లా ఛార్జెస్ ఉన్నాయి అంటే అది మ్యాక్సిమం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది గుడ్ గవర్నెన్స్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. దెన్ హౌ టు డూ? దెన్ సెక్షన్ 8 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో సెక్షన్ 8 ఉంది. దాన్ని ఇమ్మీడియట్గా అమెండ్ చేయాలి, మోడిఫై చేయాలన్నమాట. ఇమ్మీడియట్గా చేసినట్లయితే ఎవరెవరి మీద నేరాపరణలు ఉన్నాయో, అది గ్రేవ్ క్రైమ్స్ కానీ, గ్రీవస్ క్రైమ్స్ కానీ, హీనస్ క్రైమ్స్ కానీ, కరప్షన్స్ కానీ, గ్రేవ్ క్రిమినల్ జీసీఆర్ కానీ, ఇవన్నీ ఉన్నట్లయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలన్నమాట ఇమ్మీడియట్గా. సో ఆ చట్టాన్ని కానీ బాగా పకడ్బందీగా కానీ తీసుకొని రాగలిగితే దానివల్ల మనకు గుడ్ గవర్నెన్స్ని ఇమ్మీడియట్గా ఎన్షూర్ చేయొచ్చు. నెక్స్ట్ కరప్షన్. మనకు వీక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ ఉంది, స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ లేదు. ఇప్పుడు దుబాయ్, సింగపూర్ లాంటి దేశంలో స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ ఉంది. కరప్షన్ ఛార్జెస్ ఇమీడియట్గా శిక్ష అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనకు వీక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ కరప్ట్ మీద ఉంది. సో దానివల్ల ఏమైంది అంటే మన ఇండెక్స్, కరప్షన్ ఇండెక్స్లో కూడా గతంలో మనకు 78వ స్థానం ఉంటే ఇప్పుడు 80వ స్థానానికి వెళ్ళిపోయినాం. ఏకంగా కరప్షన్, మ్యాక్సిమం కరప్షన్కి వెళ్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి స్లిప్పింగ్ డౌన్ అయింది, 78వ స్థానం నుంచి 80వ స్థానానికి వెళ్ళిపోయింది. కరప్షన్ ఇది ఒక మ్యాక్సిమం సోషల్ ఈవిల్, ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. 2. మూడవది జెండర్ డిస్పారిటీ, అంటే పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా సమాన భాగస్వామ్యం ఉండాలి. బట్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇంకా రావడం లేదు. స్టాండర్డ్ ఆఫ్ కండిషన్స్ ఇంకా పూర్తిగా సాధించడం లేదు. కాబట్టి అడిక్వసీ రావాలి, అడిక్వేట్ రిప్రజెంటేషన్ రావాలి. అంటే ఒక పక్షి ఉంది అంటే పక్షి ఒక రెక్కతో ఎగరలేదు గాల్లో, కాబట్టి పక్షికి 2 రెక్కలు కావాలి. సో ఇంపాసిబుల్ ఫర్ ఎ బర్డ్ టు ఫ్లై ఆన్ 1 వింగ్. కాబట్టి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సమాన భాగస్వామ్యంతో ఉంటేనే గుడ్ గవర్నెన్స్ని ఎన్షూర్ చేయాలి. దెన్ ద fourth important one is known as this criminalization and then violence cases, increasing the number of violence cases. సంవత్సరం వైలెన్స్ పెరిగిపోతుంది. గుడ్ గవర్నెన్స్ అంటే వైలెన్స్ తగ్గాలి, బ్యాడ్ గవర్నెన్స్ అంటే వైలెన్స్ పెరగాలి. కాబట్టి మనము వైలెన్స్ పెరిగిపోతూ ఉంది, లా అండ్ ఆర్డర్ పెరిగిపోతుంది, చట్టానికి అతీతులు కదా జరుగుతుంది. సో వీ షుడ్ బి law binders, not the law breakers. We should be rule binders, not rule breakers. In a country well governed, the poverty is something to be ashamed of. In a country badly governed, wealth is something to be ashamed of. కాబట్టి ఈ వైలెన్స్ కేసెస్ నెంబర్ని తగ్గించాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలన్నమాట. దెన్ డిలే ఇన్ జస్టిస్. కామన్ మ్యాన్ ఈజ్ గెటింగ్ జస్టిస్ ఇన్ ఏ డిలే వే. కాబట్టి ఇమ్మీడియట్గా అతనికి జస్టిస్ దొరకాలి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డెనీడ్ అంటాం. కాబట్టి జస్టిస్ డిలే అవుతా ఉంది, డెనీడ్ అయిపోతుంది. డిలే అయితే డెనీ అయింది, అతనికి సరైన సమయంలో అతనికి న్యాయం జరగలేదు అని అర్థం. అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు డిలే ఇన్ జస్టిస్ని మనము ఇన్స్టంటేనియస్ జస్టిస్గా మార్చాలి. తక్షణమే అతనికి న్యాయం జరగాలి బాధితుడికి. సో అదొకటి ఎన్షూర్ చేయాలి. దెన్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంది మనకి. ఇంకా పిఆర్ఐ వచ్చింది, 73, 74 అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినాయి. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి, అర్బన్ లోకల్ బాడీస్కి పవర్స్ ఫంక్షన్స్ ఇంకా పూర్తిగా బదిలీ కాలేదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫంక్షన్స్, కంప్లీట్ ట్రాన్స్ఫర్ నాట్ అట్ బీన్ డన్. కాబట్టి దానివల్ల ఉపయోగం ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కావాలి. దెన్ మార్జినలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. కాబట్టి వాళ్ళకి పూర్తి న్యాయం జరగలేకపోతాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 1947లో, 1947, నౌ 2020. కాబట్టి 73 సంవత్సరాలు అయిపోయింది. 73 సంవత్సరాలతో కూడా ఇంకా ఎన్ని చట్టాలు తీసుకొని వచ్చినా, ఎన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చినా, బట్ ఇంకా దే ఆర్ ల్యాగింగ్ బిహైండ్. బట్ స్టిల్ దే ఆర్ ల్యాగింగ్ బిహైండ్.
ఆన్ ఎడ్యుకేషన్ ఫ్రంట్ అండ్ ఎకనామిక్ ఫ్రంట్. ఇంకా విద్యలో కానీ ఆర్థికంగా కానీ వాళ్ళు పూర్తిగా ఎదగలేకపోతున్నారు. ఆర్థిక స్వావలంబన, ఎకనామిక్ ఎంపవర్మెంట్ రాలేకపోతాం. ఎంపవర్మెంట్, సాధికారతను సాధించలేకపోతున్నారు. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అన్ అవర్? ఇప్పుడు కావాల్సింది ఏంటి? వీ నీడ్ అన్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ సిస్టమ్. మేధా సంపత్తితో ఉండే సుపరిపాలన కావాలి. అది మానవ మేధాశక్త్యా, లేదు కృత్రిమ మేధస్సా, ఎమోషనల్ ఇంటెలిజెన్సా, ఇంటెలిజెన్స్ క్వాషియంటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, మెషిన్ లెర్నింగా, డేటా లిటరేటా, డేటా అనలిటికా అనేది కాదు. సో వీ నీడ్ అన్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ సిస్టమ్. కాబట్టి మేధా సంపత్తితో కూడిన పరిపాలనా వ్యవస్థ కావాలి, సుపరిపాలన. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ సిస్టమ్. నెంబర్ 2, we need to reformulate the Antyodaya schemes for the upliftment of the poor. అంత్యోదయ, అట్టడుగున ఉన్న వాళ్ళని పైకి తీసుకొని రావాలి. రీఫార్ములేషన్ జరగాలి. అంత్యోదయ హ్యాస్ టు బి రీఫార్ములేటెడ్. అంత్యము, వాళ్ళని పైకి తీసుకొని రావాలి. కాబట్టి స్క్రాచ్లో ఉండే వాళ్లను పకడ్బందీ వ్యవస్థ ద్వారా రీఫార్ములేట్ చేసి వాళ్ళని పైకి తీసుకొని రాగలిగితేనే నిజమైన సుపరిపాలన అవుతుంది, గుడ్ గవర్నెన్స్ అవుతుంది. దెన్ probity of governance. Probity, what are the aspects of probity of governments? Probing ఉండాలన్నమాట. దట్ మీన్స్ ఎథిక్స్ ఉండాలి. గవర్నెన్స్లో నీతి విపరీతంగా ఉండాలి. మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అంటాం. సో ఎథిక్స్ ఉండాలి గవర్నెన్స్లో. నీతి, విలువలు, వాల్యూ బేస్డ్ సిస్టమ్ ఉండాలి. విలువలతో కూడిన వ్యవస్థ, నీతితో కూడిన వ్యవస్థ. మొరాలిటీస్ ఉండాలి. హానెస్టీ ఉండాలి. ఆబ్జెక్టివిటీ ఉండాలి. ఇంటెగ్రిటీ ఉండాలి. సమగ్రత ఉండాలి. సమైక్యత ఉండాలి. నీతితో కూడింది ఉండాలి. హానెస్టీ, ఆబ్జెక్టివిటీ. దెన్ ఎఫిషియెంట్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్. కెపాసిటీ బిల్డింగ్ ఉండాలి. గుడ్ సిస్టమ్స్ని ప్రమోట్ చేయాలి. మిస్కాండక్ట్ ఉండకూడదు. మిస్కాండక్ట్, ఫ్రాడ్, కరప్షన్, ఇవి 3 ఉండకూడదు. 3 ఈవిల్స్ ఇవి. మిస్కాండక్ట్, ఫ్రాడ్, కరప్షన్, ఇది ఉండకూడదు. హానెస్టీ, ఆబ్జెక్టివిటీ, ఇంటెగ్రిటీ, అకౌంటబిలిటీ, గుడ్ పెర్ఫార్మెన్స్, ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్, ఇవన్నీ సమూలంగా కాంప్రహెన్సివ్గా గవర్నెన్స్లో ఉండాలి. దెన్ గవర్నమెంట్ హ్యాస్ టు కమిట్ అగైన్ అండ్ అగైన్. గవర్నమెంట్ హ్యాస్ టు కమిట్, has to stick on to the guns. What are they? Sabka saath, sabka vikas, sabka viswas. Sabka saath, sabka vikas, sabka viswas. Sabka saath, అందరి కోసం ఉండాలి. అందరి కోసం పనిచేయాలి ప్రభుత్వం. ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలి. అదే సుపరిపాలన. అందరికీ సబ్కా సాత్, మీ వెంట మేమున్నాము, మీరేమి అనాథలు కాదు, మీకు మేమున్నాము మేము తోడున్నాము అని నిరూపించగలగాలన్నమాట. సబ్కా సాత్. సబ్కా వికాసం చెందాలి. అందరూ అభివృద్ధి చెందాలి. నాలెడ్జ్ అప్డేషన్ జరగాలి, అభివృద్ధి జరగాలి, ఇంప్రూవ్మెంట్ జరగాలి, నైపుణ్యతను పెంచుకోవాలి. సబ్కా వికాస్, అందరూ వికాసం చెందేట్లుగా, మానవుని యొక్క విజ్ఞానం వికాసం చెందేట్లుగా, అందరూ విజ్ఞానం చెందేట్లుగా సుపరిపాలన ఉండాలి. సబ్కా వికాస్. సబ్కా విశ్వాస్, అందరి యొక్క కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం, ట్రస్ట్. ప్రజలందరూ మాకు ప్రభుత్వం ఉంది అని అనిపించాలి. ఇటీవల కోవిడ్లో కూడా చూసాం. సౌత్ కొరియా, న్యూజిలాండ్, తైవాన్, ఈ కంట్రీసు ఒకవైపు కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి, మరి ఒకవైపు ప్రజల యొక్క నమ్మకాన్ని గెలుచుకోగలిగాయి అన్నమాట. ప్రజల యొక్క హృదయాలని గెలుచుకోగలిగాయి. సో దట్ ఈస్ ద బ్యూటీ. ప్రజల యొక్క ట్రస్ట్ గెలుచుకోవాలి ప్రభుత్వము అంటే. సో అదే నిజమైన సుస్థిరమైన సుపరిపాలన అన్నమాట. కాబట్టి వీ నీడ్ ఎ స్టేట్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ స్టేట్? ది స్టేట్ ఈస్ బ్యాక్ అంటే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ స్టేట్? ఏ సేఫ్,
a safe, a sustainable, safe state, a sustainable state, a successful state, a successful state, a societal state, a societal. కాబట్టి భద్రతతో ఉండేట్లుగా ఒక రాష్ట్రాన్ని మనము సృష్టించగలగాలి. ఆ విధంగా భద్రతతో కూడిన వ్యవస్థ ఉన్న రాష్ట్రము, దేశము ఏర్పాటు కావాలన్నమాట. సో దట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. సో దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గుడ్ governance. So thank you very much.